చాలా బాగుంది. ఒక 74 years ముసలా అందరినీ ఇట్లా లాగడం అంటే థియేటర్కి మామూలు విషయం కాదు. సేమ్ జైలర్లో ఎట్లా చూపించినాడో మన ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయింది. ఎక్స్పెక్టేషన్ లెవెల్ భారీగా మ్యాచ్ అయింది సినిమా. రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి హైలైట్. ఓల్డ్ ఏజ్ లుక్ కూడా చూపించినాడు. అంటే మనం రివీల్ చేయకూడదు స్పాయిలర్ అన్నట్టు. మూవీ చూడాలా బాగుంటుంది. మరి ఎల్సీయూ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్, రాకూడదు డిసప్పాయింట్మెంట్. వితౌట్ దట్ సినిమా మాత్రం బాగుంది. ఆయన రేంజ్ తగ్గినట్లే ఉంది ఈ ఏజ్. నా మూవీ ఎక్సలెంట్గా ఉందన్న. అనిరుద్ధ్ అయితే భూమి ఆకాశం ఒకటేలాగా పీక్స్ లెవెల్లో బీజింగ్. అమీర్ ఖాన్ వచ్చినప్పుడు బీజింగ్ కొడతాన్నా వేరే లెవెల్ నా సినిమా. ఎక్సలెంట్ ఉందన్న, ఎక్సలెంట్. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు, కానీ అంటే సీక్వెల్ ఉంది కానీ బాగుంది. అమీర్ ఖాన్ అంటే సీక్వెల్ ఉంది కానీ ఎక్కువ పెట్టుకొని వస్తాము మామూలుగా విక్రమ్ అన్ని చూసి ఖచ్చితంగా రావచ్చు అన్న. 100% బీజం అయితే సూపర్గా ఉంది, పీక్స్ లెవెల్లో బీజం ఉంది. అమీర్ ఖాన్ వచ్చినప్పుడు అయితే చెవులు బద్దలైపోతాయి. చెప్పాను కదా ఫస్ట్ టైమే భూమి ఆకాశం ఒకటైపోతుందని. ప్రతి ఒక్కరి యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది అన్న. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? అదిరిందా? ఎలా ఉంది మా సినిమా బ్రో? ఎలా ఉంది మా సినిమా చెప్పండి ఒక మాట. బాగుంది చెప్పమ్మా బ్రో, ఎలా ఉంది సినిమా బ్రదర్? సార్ ఎలా ఉంది సార్ సినిమా? సూపర్ హిట్ కొట్టారు సార్. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. నాగార్ గారు అంటున్నారు. సూపర్ గా చేసినాడు, చంపేసినాడు. బాగుంది బ్రో, బాగుంది. హిట్ కొట్టారా రజనీకాంత్ సార్? యావరేజ్ బ్రో. ఎక్కడ డౌన్ అనిపించింది నీకు? సెకండ్ హాఫ్ నుండి కొంచెం బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇట్లా సినిమా లేదు. ట్విస్ట్ ఉంటాయి అనుకుంటాము. డీసెంట్ గా ఉంది, పర్లే చూడొచ్చు. లియో కన్నా బెటర్. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్. హీరోలు అంతా బాగుంటారు, సినిమా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, సైలెంట్ గా బాగుపోయింది, ఫిలిం బాగుంది. అందరూ ఓవరాల్ అందరూ నచ్చారు. ఫిలిం అయితే బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎక్సలెంట్ గా ఉంది ఫిలిం. కూలీ ది పవర్ హౌస్. బాబా బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంటర్వెల్ ట్విస్టులు కానీ, క్లైమాక్స్ ట్విస్టులు కానీ ప్రతిదీ భలే వర్కౌట్ అయింది. థియేటర్లో ఉపేంద్ర అన్న ఎంట్రీకి ఒక్కరు కానీ సీట్లో కూర్చోలేదు. ఫుల్ ఓపిక పెట్టి క్లైమాక్స్కి ముందు తీసుకొని వస్తాడు ఉపేంద్ర అన్నకి. బాగా ప్రతి ఒక్కరు సీట్లో ఒక్కడు కానీ కూర్చోలేదు, అంతగా ఎంజాయ్ చేసినారు. రజనీకాంత్ గారికి ఆ గ్రేస్ ఏందయ్యా, స్క్రీన్ ప్రెజెన్స్ ఏందయ్యా స్వామి. లోపలైతే నేను భలే ఎంజాయ్ చేసిన అన్న. సినిమా మాత్రము అదరగొట్టేసినాడు. అమీర్ ఖాన్ ఎంట్రీ కూడా బాగుంది. ఎల్సీయూకి అయితే ఏం లింక్ లేదు, ఎల్సీయూ మీద హౌస్ పెట్టుకొని మాత్రం రాకండి. ఫ్రెష్ ఫిలిం. మేబీ క్వాలిటీ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అనిరుద్ధ్ లింక్ ఇచ్చినాడు దీంట్లో ఎక్స్లో. అంతేనా? నాగార్జున సార్కి అయితే కింగే ఎప్పటికైనా. ఆయన విలన్ కాబట్టి అంతగా ఎలివేట్ చేయలేదు. చేసినారు కానీ అంత రజనీకాంత్ గారిని, భూపేంద్ర గారిని, అమీర్ ఖాన్ గారిని ఎలివేట్ చేసి అంత చేయలేదు. డిఏజింగ్ బాబా డిఏజింగ్ ఏందన్నా, మోనికా పాటు పక్కన పెట్టిన రజనీకాంత్ సార్ గారి డిఏజింగ్ లుక్స్, భాషా లుక్స్ గుర్తుకొచ్చినాయి నా లోపల. అమీర్ ఖాన్ ది కూడా డిఏజింగ్ చేసినారు అన్నబ్బా. అమీర్ ఖాన్ అయితే లాల్ పర్దా సినిమా ఏందో ఉంది నా ఇంతకు ముందు పాతది, ఆ సినిమాలో ఎట్లా అంటాడు ఆయన అట్లే చూపించినాడు. డిఏజింగ్ డిఏజింగ్ మాత్రం భలే యూజ్ చేసినారు నా. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి ఫుల్ పవర్ బ్యాక్ సినిమా, పవర్ హౌస్ ఫుల్. ఎల్సీ యూనివర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మామూలుగా చెప్పు ఫ్రెష్ గా. నా ఎల్సీ యూనివర్స్ లింక్ ఉంది నా, అది ఎవరైతే డీటెయిలింగ్ గా కొంచెం చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా పక్కన పెట్టి హీరో దగ్గరికి వస్తే ఇంకా 20 years పోయినా కూడా ఆ హీరో స్వాగ్, ఆ స్టైల్ తగ్గదు నా. ఏం రజనీకాంత్ గారిది ఏం స్టైల్, ఏం స్వాగ్ నా. అస్సలు ఏదో కొత్త సినిమా చూసానట్టు, ఆయనది యంగ్గా చూసానట్టు అట్లా అనిపిస్తుంది. అన్ని హీరోస్ అంతా బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా బాగుంది. మైనస్ వచ్చి హీరోయిన్ డబ్బింగ్, శృతి హాసన్ డబ్బింగ్ కొంచెం డ్రాప్ అయింది. క్లైమాక్స్ కొంచెం, ప్రీ క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ కొంచెం డ్రాప్ అయింది, డౌన్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. అంటే ఇప్పుడు లియో కూడా కొంచెం మంది డిసప్పాయింట్ అయ్యారు. లియో కన్నా బెటర్ ఉందా? లియో కన్నా బెటరే అన్న, లియో కన్నా బెటరే, బాగా చూపించాడు. బీజిఎం మాత్రం చాలా బాగుంది. మెయిన్ బీజిఎం వచ్చి కూలీ పవర్ హౌసే.
అదేదో కొంచెమే వాడినట్టు అనిపించింది. ఇంకా 2-3 దాంట్లో వాడుకొని ఉండొచ్చేమో అనిపించింది. అంటే లోకేష్ రేంజ్ అయితే టచ్ అవ్వాలా. లోకేష్ రేంజే, కానీ ఇప్పుడు అక్క బీజిఎం, ఈ డబ్బింగ్, ఈ క్లైమాక్స్ కొంచెం చూసుకొని ఉంటే కొంచెం బాగుంది. సినిమా ఓవరాల్ బాగుంది, చాలా బాగుంది. మౌనిక సాంగ్ ఒకటేనా ఉండేది? మౌనికా సాంగ్ ఒకటే. ఓకే బా. కూలీ ద మోస్ట్ అవైటింగ్ ఫర్ లోకేష్ కనకరాజుకి ఒక ఫాలోయింగ్ అంటూ పెరిగింది మన తెలుగులో కూడా. సో దానికోసం వెయిట్ చేస్తారు. లియో కొద్దిగా డిసప్పాయింట్ చేసింది కొంతమందిని. ఎలా అనిపిస్తుంది కూలీ? నా ఫస్ట్ థింగ్ కుక్కలి పవర్ హౌస్ అస్సలు లోపల గూస్ బంప్స్ నా. అనిరుద్ధ్ బీజిఎం మాత్రం సినిమాకు మరో ప్రాణం. ఆయన తప్పులు పట్టిన అవసరమే. ఇంకా అనిరుద్ధ్ ఇంకెన్ని అన్నా ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఆయన ఇంక మనము నచ్చని వాళ్ళు మాత్రమే ఆయనకి ఇది చేయాలి. ఇంక వేరే లెవెల్ అంటే రజనీకాంత్. ఇంకొక క్యారెక్టర్ ఉందనా, దయాల్, అదే శోభిన్. వా, ఏమి యాక్టర్ నా ఆయన మాత్రం. మలయాళం యాక్టర్ సూపర్. సినిమాకి హైలైట్ ఆయనే. రజనీకాంత్ని కూడా డామినేట్ చేసినాడు యాక్టింగ్లో. రజనీకాంత్ కూడా యాక్టింగ్లో డామినేట్ చేసినాడంటే మీరు. ఇంకొక గొప్ప విషయం ఏమంటే రజనీకాంత్ ఇంత ఏజ్లో కూడా ఆయన స్వాగ్ తగ్గదు అనుకో, కానీ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి, మూవీకి ఇంత కష్టపడి న్యాయం చేసినాడంటే ఆయనకు మొత్తం హ్యాట్సప్. ఆయన కోసం ఖచ్చితంగా బుక్ చేసుకొని థియేటర్కి వచ్చి చూడాల్సిందే. ఇంకోటి ఏమంటా, ఈ కాంపిటీషన్లో మనం చూడకూడదు. ఈ వీళ్ళ హీరోల చేతిలో ఉండదునా. ఎన్టీఆర్ కాంపిటీషన్గా మనం పోదాం, రజనీకాంత్ కాంపిటీషన్గా పోదాం అని వాళ్ళకు ఉండదు. మధ్యలో ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళు నిర్ణయించుకొని వచ్చే డేట్స్ అంతే. ఇవి మనం ఫ్యాన్స్ వారుగా చూడకూడదు సినిమాని. అసలు సినిమాలాగా చూస్తే లోపల కూలి బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా నాకు కొంచెం డిసప్పాయింట్ ఏమనిపించింది అంటే ఎల్సీయూ కనెక్షన్ పెట్టింటే బాగుండేమో అని. కానీ ఎక్కడో డీటెయిలింగ్ ఉంది, కానీ మనం ఊహలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాను నేను. అయ్యో, చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి, కానీ అవి లింక్ లాస్ట్లో ఉన్న క్లైమాక్స్ లింక్ చేసింటే బాగుండేమో. లింక్ చేయలా. ఇది స్టాండ్ అలోన్ ఫిలిమా, ఎల్సీయూ ఇదే, ఇంకేమన్నా సీన్స్ యాడ్ చేస్తాడా? ఇప్పటికి హిట్ అయిపోయింది. ఇప్పుడు హిట్ నా సినిమా హిట్. సో ఇంకేమన్నా ఇప్పుడేమన్నా రివీల్ చేయొచ్చు ఏమో. ఆయన లోకేష్ కనకరాజు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. మాస్టర్ ఎలా వచ్చిందో ఒక సపరేట్ గానే ఇప్పుడైతే సపరేట్ గానే ఉంది. కానీ కొన్ని సీన్లు వాళ్ళు డైలాగ్స్ రూపంలో మనకు తెలియజేయడం ఏంటంటే ఏమన్నా ఉందేమో అనే ఒక థాట్ ఉంది. ట్రైలర్ లో చూపిలా, ఇక్కడ ఉన్నది. కొన్ని ఉన్నాయి స్పాయిలర్స్ వద్దు, కానీ ఉన్నాయి ఒక 2-3 సీన్లు ఎల్సీయూ కనెక్షన్ ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. ఏమన్నాడు లోకేష్ కనకరాజు? డ్రగ్సే లేదన్నాడు. మరి ఉందిగా, కానీ అది చాలా బ్రాడ్గా థింక్ చేయాలి. దానికి ఆ లైన్స్ పట్టుకోవాలంటే ఒకవేళ ఇంకొక 2 days 3 days, ఇప్పుడు మనకి August 15th 16th లైవ్ టెలికాస్ట్ చేస్తారు జెమినీ టీవీ నుంచి ఆ ప్రోగ్రామ్ ఈవెంట్స్ అంతా. దాని తర్వాత ఏమన్నా మేబీ నాకు చెప్పచ్చేమో అనిపిస్తుంది. సీన్స్ కొంచెం యాడ్ చేసి ఏమన్నా ఉంటాయేమో నేను 6 సెన్స్ అనిపిస్తుంది. కానీ సినిమా అయితే సూపర్ నా. అందరూ వచ్చి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం ఇది. ఆ బీజిఎమ్స్కి నా ఉపేంద్ర వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వస్తాయన్న. అన్నీ మీకు చూపిలా, కానీ ఆడియన్స్ అంత ఓన్ తీసుకునేన్నారు. ఒక పోర్షన్ కూడా నీకు డిసప్పాయింట్ చేయలేదు? డిసప్పాయింట్ చేయలేదంటే నాకు అమీర్ ఖాన్ పోర్షన్ నచ్చలా. అది క్లైమాక్స్లో ఎందుకో కామెడీ చేసినట్టు అనిపించింది. అది కొంచెం వాడిని అంటే ఒక పెద్ద డాన్ అన్నప్పుడు ఎట్లా చూపించాలో కొంచెం అక్కడ డౌన్ అన్నట్లు అనిపించింది నాకు మాత్రం. అది ఎంతమంది నచ్చుతుందో నచ్చదో, నాకైతే అమీర్ ఖాన్ కొంచెం పోర్షన్ లాస్ట్లో క్లైమాక్స్లో వాడి వల్లే డల్ అయిందేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం లాస్ట్ ఎండింగ్ చేసేది. మన వన్ అండ్ ఓన్లీ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు మర్చిపోయినాం నా. క్రూయాలిటీనా. కానీ ఇంకా వాడుకోండాల్సిందే. ఉన్న కాడికి నాగార్జున గారు చేసిన పోర్షన్ కాడికి 100% న్యాయం చేసినారు. ఒక విలన్ ఎలా ఉండాలో అలా ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్, ఆయన మన్మధుడు అంటే ఒక టైప్ ఆఫ్ రొమాన్సే చూసినాం, కానీ ఇంత యాంగర్గా ఒక విలనిజం అనేది చూడలే ఇంతవరకు. కుబేరా నాకు నచ్చలేదు నా క్యారెక్టర్ ఫ్రాంక్. ఎందుకంటే నువ్వు చూపిస్తే ఇట్లా విలన్ గానే చూపించాలా, అట్లా కాక ఇట్లా లేకుండా గొబ్బు పట్టించినట్టు అనిపించింది. ఒక డీగ్రేడ్ క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది కుబేరాలో. దీంట్లో ఒక మాస్ ఒక విలన్ ఉంటే ఎట్లుంటుందో, లైక్ రోలెక్స్ లాగా అనుకోండి, విక్రమ్ రోలెక్స్ లాగా, కానీ అంత ఇంపాక్ట్ లేదు, కానీ అంత క్రూయాలిటీ మైండ్ అట్లా ఉండేవాడు. మనిషి అలా అంటాడు. సూపర్.
పడతాయా నాగానకి అండ్ ఈయనకి రజనీకాంత్ సార్కి? పడతాయి పడతాయి. పడతాయి ఓకే, ఓకే. పడతాయి. కొంచెం ఎంజాయ్ కూడా చేయొచ్చు. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఇంకేమంటే మనకి తెలిసిందే తమిళ్ టు తెలుగు డబ్బింగ్ అన్నప్పుడు సాంగ్స్ కొంచెం పోతాయి, కానీ సాంగ్స్ కూడా బాగా బీజిఎం వల్ల వెనకాల సాంగ్స్ కూడా వర్కౌట్ అయిపోయింది. శృతి ఎంతవరకు ఉంది? శృతి క్యారెక్టర్ శృతి క్యారెక్టర్ ఓకే, కానీ వాయిస్ బాలే అసలు. నా ఎందుకు ఆయన ఎంకరేజ్ చేస్తాను ఆ డబ్బింగ్కి ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుంది. అందంగా ఉంది, అంతా బాగానే ఉంది. ఆ వాయిస్ వచ్చే టయానికి ఏదో తేడా వాయిస్ వచ్చేస్తుంది. అది కొంచెం సలార్లోనూ చూసేసినాము, గొప్ప అయిపోయింది. ఈడ లోకేష్ కనకరాజ్ కొంచెం చూసింటే బాగుండు. ఓన్ అవసరం లేదు వాళ్ళకి. ఆడ ఆయమేమి తెలుగు అంత ప్రాపర్గా వచ్చాయేమో కూడా కాదు. ఎవరైనా మంచి సున్నితంగా ఉండే వాయిస్ పెట్టుకుంటే కన్నా సూపర్గా ఉండిండు. ఆ క్యారెక్టర్ బాగుంది, డబ్బింగ్ చెడగొట్టేసినారు. కన్నడ అల్టిమేట్ స్టార్ సూపర్. నా ఆయన ఎక్కువ రివీల్ చేయలా ఆయన ఏమి అనేది, కానీ లాస్ట్లో క్లైమాక్స్లో వస్తాడు. సూపర్ ఆయన కూడా. ఇంకెవరు నాన్న సత్యరాజు ఓకే. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ శృతి హాసన్, ఆయన దయ్యాలతో పాటు ఇంకొక ఆయన ఉంటుంది. అంతా సూపర్. నా వాళ్ళు అంతా బాగుంది. దయచేసి థియేటర్కి వచ్చి థియేటర్ బ్లాస్ట్ చేసేయాల. ఇంకా వారు ఉంది కాబట్టి ఆడియన్స్ నెక్స్ట్ షోస్కి వస్తారు. అక్కడ అయిపోతే ఇక్కడ వస్తారు. నెక్స్ట్ షో ఏమంటారు రెస్పాన్స్ కూడా మీకు అర్థమైపోతుంది ఏముంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ వచ్చిండొచ్చు, సినిమా లవర్స్ వచ్చిండొచ్చు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దాన్ని బట్టి మీకు టాక్ కూడా తెలిసిపోతుంది. బెస్ట్ వస్తుంది.